అందరికీ నమస్కారం అండి. త్వరలో శ్రీరామనవమి వచ్చేస్తున్నది. శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామచంద్రుడు కొలువై ఉన్న భద్రాచలం యొక్క ఆలయ విశేషాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. తెలంగాణ రాష్ట్రంలో భద్రాచలం దగ్గర గోదావరిని గౌతమి అంటారు. గౌతమ మహర్షిచే తీసుకురాబడిన గంగ యొక్క పాయ గౌతమి పేరుతో స్వామివారికి అభిముఖంగా ఆయన కొలువైన భద్రగిరి పాదాలను తాకుతూ ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ నదీ స్నానానికి చాలా అనువుగా ఉంటుంది. సంకల్పం చెప్పేందుకు గోదావరి నది ఒడ్డున పురోహితులు కూడా ఉంటారు. ఆదివారం రోజు గౌతమిలో స్నానం చేసి శ్రీరామ దర్శనం చేసిన, భద్రగిరి ప్రదక్షిణ చేసిన అత్యంత ఫలప్రదం అంటారు. భద్రాచలము దక్షిణ అయోధ్యగా పేరు పొందిన దివ్యక్షేత్రము. ఈ భద్రగిరి చరిత్ర ప్రారంభమైంది రామాయణ కాలంలోనే. ఆ కాలంలో ఈ ప్రాంతమంతా దండకారణ్యము. వనవాస సమయంలో రాముడు ఇక్కడ గడిపాడని, బంగారు లేడిని చూడటము, మారీచ వధ, రావణుడు సీతను ఎత్తుకుపోవటము అన్నీ కూడా ఇక్కడే దూరంలో ఉన్న పర్ణశాలలో జరిగాయని, ఇక్కడ ప్రాంతం నుంచే ఈ ఆలయ ప్రాంతం నుంచే రాముడు గోదావరి నదిని దాటాడని అంటారు. రామాయణం ముగిసి శ్రీరాముడు వైకుంఠం చేరాడు. కానీ యుగాల తరబడి తపస్సు చేస్తున్న ఆయన భక్తుడు భద్రుడు తన తపస్సు కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆ తపోబలం వల్ల శ్రీ మహావిష్ణువు రామావతారం ముగిసి వైకుంఠం చేరిన చాలా కాలం తర్వాత భక్తునికిచ్చిన మాట కోసం మళ్ళీ వైకుంఠం నుంచి రామావతారంలో వచ్చి ఇక్కడ వెలిశాడు. అందువల్లనే ఈ రాముణ్ణి వైకుంఠరాముడు అంటారు. ఈ ఆలయానికి సంబంధించిన పురాణ కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. మేరుపర్వత పుత్రుడైన భద్రుడు రాముడు తనపై నివాసం ఏర్పరచుకోవాలని తపస్సు చేశాడు. ఆ సమయంలో రాముడు సీతను కోల్పోయి ఆవిడ కోసం వెతుకుతూ ఉంటాడు. అందుకని సీతను తీసుకొచ్చిన తర్వాత భద్రుని కోరిక తీరుస్తానని మాట ఇచ్చి సీతాన్వేషణలో వెళ్ళిపోతాడు. అయితే భద్రుడు తన తపస్సు కొనసాగిస్తాడు. శ్రీరాముడు ఈ విషయం మర్చిపోయి అవతార పరిసమాప్తి కూడా చేస్తాడు. భద్రుడు మాత్రము తన తపస్సు తీవ్రం చేస్తాడు. ఆ తపశ్శక్తికి వైకుంఠవాసుడికి భద్రుడి కోరిక గుర్తుకొస్తుంది. గజేంద్ర మోక్షంలో వలనే హడావుడిగా బయలుదేరతాడు. అలవాటు ప్రకారము శంకుచక్రాలు తీసుకున్నాడు కానీ తొందరలో అవి తారుమారైనాయి. కుడి చేతిలో ఉండాల్సిన సుదర్శన చక్రము ఎడమ చేతికి, ఎడమ చేతిలో ఉండాల్సిన శంకు కుడి చేతికి మారాయి. భక్తుడు కోరుకున్నది రామావతారం కాబట్టి విల్లంబులు తీసుకున్నాడు. శ్రీరాముడికి రెండు చేతులే, కానీ వైకుంఠవాసుడు చతుర్భుజుడు. శ్రీలక్ష్మి సీతగా, శేషుడు లక్ష్మణుడిగా వెంటరాగా భద్రుడి ముందు ప్రత్యక్షమైనాడు. చతుర్భుజాలతో శంకుచక్ర విల్లంబులతో సీతాలక్ష్మణ సమేతంగా తన ముందు సాక్షాత్కరించిన శ్రీరామచంద్రుని చూసి భద్రుడు పరవశుడై అనేక రకాలుగా ప్రార్థిస్తాడు. భద్రుని వరము కోరుకోమని అడగగా, నీ సాక్షాత్కారం కంటే ఇంకేం కావాలి, అయినా కోరుకోమన్నావు కాబట్టి నువ్విప్పుడు నాకు దర్శనమిచ్చిన విధంగానే నా శిరస్సు పైన సదా నివసించమని కోరుతాడు. రామచంద్రుడు కూడా పంచభూతాలున్నంత కాలము భద్రునిపై తాను సీతాలక్ష్మణ సమేతంగా విలసిల్లుతానని, తనతో కూడా భద్రుని దర్శించిన వారికి సమస్త శుభాలు కలుగుతాయని వరమిస్తాడు. ఈ విధంగా శ్రీరామచంద్రుడు భద్రుని శిరస్సు పైన స్థిరనివాసం ఏర్పరచుకొని రామభద్రుడయ్యాడు. సాక్షాత్తు జగత్పాలకులనే తనపై మోస్తూ భద్రుడు భద్రాచలమైనాడు. 17వ శతాబ్దంలో ఇక్కడికి సమీపంలో బద్రిరెడ్డిపాలెం నివాసి అయిన కోకల దమ్మక్క కలలో శ్రీరాముడు కనిపిస్తాడు. తాను భద్రగిరి మీద ఉన్నానని, తన మూర్తులను దేవతలు ఋషులు పూజిస్తున్నారని, ఆమె నా విగ్రహాలు కనుక్కొని పూజించమని చెప్తాడు. మర్నాడు ఉదయము ఆమె అంతా వెతికి చివరకు ఒక పుట్టలో విగ్రహాలను కనుగొంటుంది. గోదావరి నీటితో పుట్టను కరిగిస్తుంది. విగ్రహాలకు రోజూ పూజలు చేసి అడవిలో రాలిన పళ్ళు నైవేద్యం పెడుతుంది. ఊరివారి సహాయంతో స్వామికి నీడ కోసం ఆకులతో పందిరి వేసింది. శ్రీరాముడు ఆమెతో తన భక్తుడు ఒకరు తనకు గుడి కట్టిస్తారని చెప్తాడు. ఆ గుడి కట్టించే భక్తుడి కోసము దమ్మక్క ఓపిగ్గా వేచి చూసింది. క్రీస్తు శకము 1674లో కంచర్ల గోపన్న అనే తహసీల్దారు ఈ మందిర నిర్మాణానికి పూనుకున్నాడు. ఆయనే తర్వాత భక్తరామదాసుగా ప్రసిద్ధికెక్కాడు. గోపన్న మేనమామ అక్కన్న గోల్కొండ ప్రభువు తానీషా దగ్గర మంత్రిగా ఉండేవాడు. ఆయన తానీషాతో చెప్పి మేనల్లుడికి తహసీల్దారుగా ఉద్యోగం ఇప్పించాడు. పాల్వంచ తహసీల్దారుగా పనిచేస్తున్న గోపన్న ఒకసారి భద్రాచలంలో జరిగే తిరునాళ్లకు ఆ ప్రాంతం వారు వెళ్ళడం చూసి వారితో వెళ్తాడు. పందిరి కింద ఉన్న రాముణ్ణి చూసి గుడి కట్టించాలనే తపనతో
గ్రామస్తుల దగ్గర చందాలు వసూలు చేస్తాడు. కానీ అవి సరిపోకపోవటంతో శిస్తు కింద వసూలు చేసిన 6 లక్షల రొక్కము తానిషా అనుమతి లేకుండా ఆలయ నిర్మాణానికి ఖర్చు పెడతాడు. ఆలయం పూర్తిగా వస్తున్న సమయంలో గోపురం మీద ప్రతిష్ఠించాల్సిన సుదర్శన చక్రం విషయంలో కూడా అనేక అవరోధాలు ఏర్పడతాయి. ఆ రాత్రి కలలో శ్రీరాముడు గోపన్నకు మరునాడు గోదావరిలో స్నానం చేస్తున్న సమయంలో చక్రం కనబడుతుందని చెప్తాడు. అలాగే మర్నాడు గోపన్న స్నానం చేసే సమయంలో సుదర్శన చక్రం దొరుకుతుంది. భగవద్దత్తమైన చక్రాన్నే ఆలయ గోపురంపై ఉంచి ఆలయ నిర్మాణం పూర్తి చేశారు. అయితే అప్పట్నుంచి గోపన్న కష్టాల పాలయ్యాడు. శిస్తు డబ్బు చెల్లించలేదనే నేరం మీద తానీషా గోపన్నని గోల్కొండలోని చెరసాలలో పెట్టి క్రూరహింసలు పెట్టాడు. 12 సంవత్సరాలు బందికానాలో నానా బాధలు పడ్డ గోపన్న ఆ బాధలు తట్టుకోలేక శ్రీరాముడితో మొరపెట్టుకుంటూ, అర్థిస్తూ, కోపగించుకుంటూ అనేక కీర్తనలు, దాశరథి శతకం రాశాడు. అవన్నీ కూడా ఇప్పటికీ ప్రజలు భక్తితో పాడుకుంటూ ఉంటారు. గోపన్న రాముని పట్ల చూపించిన భక్తి వల్ల రామదాసుగా పేరు పొందాడు. తానీషా చాలా అదృష్టవంతుడు. గుడి కట్టించిన గోపన్నకు దొరకని రామదర్శనము తానీషాకు దొరికింది. రామలక్ష్మణులు తానీషా దగ్గరికి రామోజీ, లక్ష్మోజీ పేర్లతో గోపన్న సేవకులుగా వెళ్ళి ఆయన చెల్లించాల్సిన సుంకం డబ్బు చెల్లిస్తారు. తానీషా వారికి రసీదు కూడా ఇస్తాడు. వారు దానిని గోపన్న తల దగ్గర పెట్టి మాయమవుతారు. మర్నాడు తానీషా గోపన్నను చెరవిడిపించి విషయమంతా తెలుసుకొని శిస్తు డబ్బు 6 లక్షల మొహరీలు కూడా గోపన్నకిస్తాడు. అయితే రామదాసు వాటిని స్వీకరించక శ్రీరాముని గుర్తుగా 2 మొహరీలు మాత్రం తీసుకుంటాడు. అవి ఇప్పటికీ కూడా ఆలయంలో ఉన్నాయి. తానీషా ఆలయ నిర్వహణ బాధ్యత వహించడమే గాక పాల్వంచ పరగణా నుంచి వచ్చే సొమ్ము దేవాలయానికి చెందేటట్లు శాసనం చేశాడు. స్వామివారి కళ్యాణానికి ఏనుగు మీద ప్రత్యేక అధికారితో ముత్యాల తలంబ్రాలు పంపించసాగాడు. ఈ ఆనవాయితీ ఇప్పటికీ కొనసాగుతుంది. స్వామివారి కళ్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టుబట్టలు, ముత్యాల తలంబ్రాలు తీసుకొస్తారు. కబీర్ దాసు ఈ క్షేత్రాన్ని దర్శించినప్పుడు ఆయనను దైవ దర్శనానికి అనుమతించలేదు. అప్పుడు స్వామివారి విగ్రహాలు మాయమయ్యాయి. కబీర్ దాసుని దర్శనానికి అనుమతించిన తర్వాత అవి మళ్ళీ అందరికీ కనిపించాయి. ఇక్కడ చూడాల్సిన ఇంకొక ముఖ్యమైన విశేషము భద్రశిల. ఆలయంలో భద్రుని సన్నిధిలో ఉన్న పెద్ద బండరాయికి చెవి ఆనించి విన్నట్లయితే మంద్రంగా శ్రీరామ శ్రీరామ అని వినబడుతుంది. భద్రుడు ఇప్పటికీ రామనామాన్ని స్మరిస్తూ అక్కడ శిలారూపంలో ఉన్నాడని భక్తులు నమ్ముతుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.